మెడికల్ స్టోర్స్లలో, ఫ్యాన్సీ స్టోర్స్లలో మనకి ఏవైనా వేసి ఇస్తారు కదా, దాన్ని ఎన్వలప్ కవర్ అంటారనమాట. ఆ ఎన్వలప్ కవర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఆ ఎన్వలప్ కవర్ని ఈ పేపర్ ఉంది కదా, ఈ న్యూస్ పేపర్ని ఇట్లా ఫుల్గా ఉన్నదాన్ని ఇలా క్లోజ్ చేసుకొని దీన్ని ఇట్లా మధ్యలో ఒక స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత మనకు పెద్దగా ఎన్వలప్ కవర్ ఒకవేళ మనము మనకి ఇంట్లో ఏం అవసరం పడవు, బయట మనము చేసి అమ్మేదానికైతే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. దానివల్ల కొంచెమైనా ఒక 5 రూపీస్ 10 రూపీస్ అట్లా లాభం ఉంటుంది అనమాట. నెలలో 5000 మీద సంపాదించుకోవచ్చు. ఏ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నవారైతే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు చేయాలనుకుంటే చేసుకోండి, ఈ టిప్ ఫాలో అవ్వండి. దీనిని ఇలా కట్ చేసుకుంటే ఈ సైజులో వస్తుందన్నమాట ఎన్వలప్ కవరు. ఎన్వలప్ కవర్ అంటే ఇది అండి, ఈ సైజులో వస్తుంది. ఇట్లా ఫుల్గా చేసేస్తే ఒకవేళ ఇది ఇంత పెద్దగా చేయకుండా ఇంకా చిన్నవి చేయాలనుకుంటే దీనిని హాఫ్ చేసేసి దీన్ని ఇలా క్లోజ్ చేసి కట్ చేయాలి. స్ట్రైట్గా కట్ చేసేయాలి. ఇలా వస్తుంది. దీన్ని నేను ఈ సైజులో చూపిస్తున్నాను నేను ఇప్పుడు. చూడండి, ఇలా ఉంది కదా ఈ పేపర్ని ఒక సైడ్ ఇలా మడత పెట్టేసేయండి. బాగా స్ట్రైట్ గీత గీసినట్టుగా అట్లా సగం మటుకు మడత పెట్టేసి దీనిని మళ్ళీ ఇటు సైడు ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. దీనిని ఇలా స్ట్రైట్గా మనకు అటు సైడు ఇటు సైడు ఎక్కువ తక్కువ అనేది లేకుండా బాగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఎటువంటివి పీచులు అనేది లేకుండా కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ కొంతమంది మైదా అయితే యూజ్ చేస్తారు. మైదాతో ప్రిపేర్ చేసుకోవాలంటే మైదాతో కూడా ప్రిపేర్ చేసుకోండి. అది కాకుండా బయట గమ్ దొరుకుతుంది అనమాట. గమ్ కానీ లేకుంటే ఫెవికల్ కానీ. ఫెవికల్ అంటే రేట్ ఎక్కువ పడుతుంది, గమ్ కూడా. మైదాతో అయితే కనుక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మేవాళ్ళు. కానీ ఈజీ లెవెల్లో గమ్ అయితే దొరుకుతుంది. నా దగ్గర ప్రస్తుతానికి గమ్ లేదు, నేను ఇది గ్లూ ఉపయోగిస్తున్నాను. గ్లూ అంటే ఇవి డ్రెస్సులకు ఇవి స్టోన్స్ అందుకు వేసుకుంటారు కదా, అది ఉండింది ప్రస్తుతానికి నా దగ్గర, దాన్ని వేస్తున్నాను. చూడండి, ఇట్లా కింద ఉంది. కింది దానికి ఒకటి ఎక్కువ మర్చుకోవాలి, ఒకటి తక్కువ మర్చుకోవాలి. తక్కువ మర్చుకున్న దాని లోపలికి వేసి ఎక్కువ మర్చుకున్న దాన్ని పైకి పెట్టేసుకొని ఇక్కడ స్ట్రైట్గా బాగా మొత్తం పూసేసుకుందాము గ్లూతో. ఇలా మొత్తం స్ట్రైట్గా వేసేసుకొని పూసేది ఉండకొచ్చి నేను ఒక సింగిల్ హ్యాండ్తో నేను చేయలేకపోతున్నాను. ఇలా మొత్తం బాగా స్ట్రైట్గా కింది పేపర్కి అంటకుండా నిదానంగా మొత్తం పూసేసుకోండి. ఇట్లా పూసుకున్న దానిని ఇటు సైడ్ క్లోజ్ దానికి అతికించేయండి. బాగా లెవెల్గా అతికించేసేయాలి. చూడండి, అతికించేసాను. ఇలా వచ్చింది. ఇటు సైడు ఇటు సైడు బాగా ఈక్వల్గా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. ఒకవేళ ఈక్వల్ లేకపోతే కట్ చేసేయండి. ఇప్పుడు నేను ఇటు సైడ్ మార్చేస్తున్నాను. ఇది కొంచెము ఎక్కువగా ఉంది, కానీ ఇక్కడ ముడతలో సరిపోతుంది అనుకుంటున్నాను, అందుకే కట్ చేయటం లేదు. వీటిని ఇటు సైడ్ అటు సైడు కొంచెం వేసుకొని కొంచెం అట్లా వేసుకొని దీన్ని కొంచెం ట్రయాంగిల్ షేప్లో మడిచేస్తున్నాను. ఇలా కొంచెం ట్రయాంగిల్ షేప్లో మడిచేసి దీనికి డబల్ కదా, డబల్గా ఉన్నప్పుడు దాని కింద కూడా మధ్యలో ఇట్లా పేపర్ ఎత్తేసి దాంట్లో కూడా గమ్మేసి అతికించేసేయాలి. ఇలా కొంచెం గమ్ము వేసి లోపల అతికించేస్తే అతుక్కొని వెళ్తుంటుంది. సేమ్ ఇటు సైడు లేవకుండా అనమాట ఆ పేపరు. ఇప్పుడు దీనికి స్ట్రైట్గా మళ్ళీ దీనికి ఈ లెవెల్కి స్ట్రైట్గా
మొత్తం ఇలా గమ్మేసి స్ట్రైట్గా మొత్తం రాస్తే సరిపోతుంది. వీటిని మళ్ళీ దీనికి బాగా లెవెల్గా హోల్డ్ చేయాలన్నమాట. ఇదిగో చూడండి, ఇట్లా లెవెల్గా హోల్డ్ చేసేసి ఇట్లా క్లోజ్ చేయాలి. చూడండి, ఇది ఇలా బాగా పూర్తిగా క్లోజ్ చేసేయాలి. దానికి ముందు నేను చెప్పాను కదా సో మడత పెట్టినది, దానికి లెవెల్గా ఇట్లా మడత పెట్టేద్దాం గమ్మేసి. ఇంకొకటి ఇక్కడ కూడా డబల్ లేయర్ కదా, దీనికి కూడా మధ్యలో అట్లా వేసి అతికించేసేయాలి. లేవకుండా అన్నమాట, ఈ పొర కూడా ఇబ్బంది అనేది పెట్టేసేయకుండా దీన్ని కూడా ఇలా మడత పెట్టేద్దాం. ఓకేనా, ఏడన్నా గ్యాప్ ఉంటే అది కూడా ఓకే, దాన్ని కూడా సరి చేసేసుకోండి. ఓకే, ఇడికి రెడీ అయింది కదా. ఇలాగా అండి ఎన్వలప్ కవర్ అంటే తయారు చేయడము. దీన్ని ఈజీగా ఇంట్లో ఏ పని లేని వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఎదురు చూసే వారి కోసం ఇది కొంచెం బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇలా చేసుకోవాలి. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి. ఇంకొకటి ఏంటంటే వీటితో పాటు కొంచెము ఇట్లా హోల్డ్ చేసేది కూడా వస్తుంది, అది కూడా చూపిస్తాను. వీడియో ఇది లాంగ్ అయిపోతుంది, వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.